కొనిచ్చేవా గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికి గేమ్ పిల్లలకి స్వాగతం సుస్వాగతం. మనమైతే ఈరోజు పిల్గర్స్ మీద దాడి చేయడానికి అయితే వెళ్తున్నాం మామ. దానికోసం మన హార్స్ని అయితే తీసుకొని నేను నా ఇంట్లోంచి బయటకు అయితే వచ్చేసాను. వాళ్ళు మన విలేజర్స్కి దగ్గరలోనే ఉన్నారు మామ. నేను వెంటనే మన విలేజ్కి వెళ్ళి అయితే వెళ్తున్నాను. ఇక్కడైతే ఒక బేబీ విలేజర్ అయితే ఉన్నాడు. మనం వాళ్ళని చూసిన తర్వాత మన హార్స్ని అయితే మళ్ళీ విలేజ్లోకి తెచ్చి విలేజ్లో పడేసి నేనైతే ఒక్కడనే వెళ్తాను మామ వాళ్ళ మీదకి ఫైట్కి అయితే. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కడో చూశాను మామ పిలిగర్స్ని. ఎక్కడున్నారో చూద్దాం, కొద్దిసేపు అన్వేషిద్దాం. ఇక్కడే చూశాను మామ నేనైతే. నాకు తెలిసి ఇటే ఉండాలా, ఇంకా దూరమే వచ్చి అనుకుంటా మామ. అయితే ఇటే ఉండాలి. వీళ్ళు ఎక్కడున్నారు? కనిపించట్లేదు మా వాళ్ళు ఎక్కడున్నారు. నేను మళ్ళీ మన విలేజ్ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మంచిగా చూసుకుంటూ వస్తా. అరుగో ఫైనల్లీ మనకైతే కనిపించారు మా పిలిగర్స్ అవుట్ పోస్ట్ అయితే కనిపించింది మనకి. నేను వెంటనే మన హార్స్ని తీసుకెళ్ళి మన విలేజ్లో పడేసి అయితే వస్తాను. నేను హార్స్ని తెచ్చి అయితే ఇక్కడ పడేసాను మా. నేనైతే ఇప్పుడు అయితే ఒక్కడనే వెళ్తాను వాళ్ళ మీదకి ఫైట్కి అయితే. నా దగ్గర అయితే ఏమీ మంచి మంచి ఐటమ్స్ కూడా ఏమి లేవు మా. ఓన్లీ కాపర్వే ఉన్నాయి. కాపర్ ఆర్మర్, మొత్తం కాపర్ స్వాడ్, కాపర్ పికాక్స్ అన్నీ ఇవే ఉన్నాయి మా. ఒక ఐరన్ పికాక్స్ అయితే తెచ్చుకుంటున్నా, ఒక షీల్డ్ ఐరన్ మామ. ఇక అంతే. బయట ఎవరైనా ఉన్నారేమో, మనం మెల్లగా చూసుకుంటూ వెళ్తామా. బయట ఏమో కానీ లోపల అయితే ఇంక చాలామంది ఉన్నారు మామ పిలిగర్స్ అవుట్ పోస్ట్ మీద అయితే. నేను బయట ఎవరైనా ఉంటే వీళ్ళు ఎలా దాడి చేస్తారో కూడా నాకు తెలియదు మామ. వీళ్ళని మంచిగా చూసి మేబీ వీళ్ళ దగ్గర యారోస్ ఉంటాయని అంతే, నాకు అదొక్కటే తెలుసు మామ. నా షీల్డ్ ఉంది కదా, యారోస్ తగలవని అనుకుంటున్నా. ఈ పిల్లగారు వాడు నన్ను చూశాడు మామ, వస్తున్నాడు మన మీదకి. కొంచెం మన వెనక్కి అయితే వెళ్ళి వాడిని ఫైట్ చేద్దాం వాడి మీద. వీడు ఫ్లాష్ మెల్లాగా వస్తున్నాడు మామ మన మీదకి అయితే. నా దగ్గర షీల్డ్ ఉంది కదా, తగలవేమో చూద్దాం. ఓ తగులుతున్నాయి మామ యారోస్ అయితే. ఇక నేను ఏమి మాత్రం లేట్ చేయకుండా వీడి మీద చంపేస్తాను. వీడిని అయితే సక్సెస్ఫుల్ అయితే చంపేసాం మామ. మనకి కొంచెం హార్ట్స్ అయితే తగ్గాయి. కొంచెం మనం ఫుడ్ తిని మన హార్ట్ని అయితే పెంచుకొని లోనకైతే వెళ్ళిపోదాం. నేను చంపడానికి అయితే ఒక ట్రాప్ అయితే వెతుకున్నాను మామ. ఇక్కడ లోనకి వెళ్ళి వాళ్ళ మీద ట్రాప్ అప్లై చేస్తే వాళ్ళందరూ ట్రాప్లో పడిపోతామంటారు. మనం వాళ్ళందరినీ అన్లిమిటెడ్గా చంపుతూనే ఉండొచ్చు మామ. ఇంకా మళ్ళీ ఇంకో విషయం, లోన ఏమన్నా స్పాన్ పాయింట్ ఉందా మీరు చూస్తామామా. వీళ్ళు ఏమన్నా ఎక్కువ మంది అవ్వడానికి స్పాన్ ఉందేమో. నేనైతే వెంటనే లోనికి వెళ్ళిపోయి ఇక్కడ వీళ్ళు ఎవరు రాకుండా బ్లాక్స్ అయితే అడ్డు పెట్టాయి. కిటికీల దగ్గర కూడా వేస్తున్నాము, ఎందుకంటే మీకు తెలుస్తుంది వీళ్ళు కిటికీలోంచి కూడా కొడతారు. వీళ్ళ దగ్గరుండే క్రాస్ బోస్గా. వీడు వచ్చాడు మా, వీడు హెడ్ అనుకుంటా. వీడి పిలిగర్స్ మొత్తానికి హెడ్ అనుకుంటా. మొత్తానికి కొట్టేసా. ఇక్కడ మొత్తం కొంచెం డార్క్గా ఉంది మామ. కొంచెం టార్చ్ అయితే పెడదాం అటు ఇటు, ఇంటికి అటు ఇటు అయితే. వీడు కూడా చూశాడు మామ. అంగోండి మామ, ఇప్పుడు ఇది ఖాళీగా ఉంటే ఈ మొత్తం ఏం బ్లాక్స్ లేకుండా వాడు నన్ను కాల్ చేసేవాడు మామ. అంటే ఎరబెట్టి షూట్ చేసేవాడే వాడు. పైకి వెళ్ళి చూద్దాం ఇంకెవరైనా ఉన్నారేమో. ఈ ఫ్లోర్లో అయితే ఎవరు లేరు మా పిలిగర్స్. ఇంకొంచెం పైకి వెళ్ళి చూద్దాం. ఈ ఫ్లోర్లో కూడా అయితే ఎవరు లేరు. నేను కొంచెం ఫుడ్ తింటామా, మనకి లైఫ్స్ అయితే తక్కువగా ఉన్నాయి. నాకైతే మా వాళ్ళు లిటరల్లీ పిలిగర్ సౌండ్ అయితే చాలా బాగా అనిపిస్తున్నాయి. పైన అయితే మీరు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు. నాకైతే కొంచెం మార్క్స్ పెరిగేకి వెళ్తామా. నా బ్యాగ్లో చూస్తే ఇక్కడ ఏదో బ్యాడ్ ఉమెన్ 2 అంటామా. మరి దీని యూజ్ ఏంటో నాకు తెలియదు. అదైతే ఇందాక పిలిగర్ అని చెప్పినప్పుడు దొరుకుంటుంది. దాని యూజ్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ మనం చూసినగానే మళ్ళీ ఈడెవడో పైనుంచి వచ్చాడు. వీడిని కూడా చంపేద్దాం. సావు. ఫైనల్లీ వీడు కూడా అయితే చనిపోయాడు మామ. మనకైతే కొంచెం హెల్త్ తక్కువగా ఉంది. మనం వెంటనే ఫుడ్ తిని మళ్ళీ ఫైట్కి అయితే వెళ్ళిపోదామా. పైన అయితే ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ నాకైతే వాళ్ళ సౌండ్స్ అయితే వస్తున్నామా. వెంటనే వెళ్ళాను పైకి. ఇక్కడ చూస్తే ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు నా మీదకి అయితే ఫైట్కి వస్తున్నారు. నేను వీళ్ళిద్దరు కాదు మా ముగ్గురు. నేను వెంటనే చంపేద్దాం. సౌండ్ రా ఏమనుకుంటున్నారా, వన్ అండ్ ఓన్లీ హీరోరా. వీళ్ళ ముగ్గురిని అయితే చంపేశామా. నేను కొంచెం ఫుడ్ తిని పైకి అయితే వెళ్తున్నా. ఇక్కడ పైన అయితే పిలిగర్స్ ఎవరు లేరు, కానీ ఇక్కడ చెస్ట్ ఉంది మా. చెస్ట్లో అయితే ఏదో బాటిల్ దొరికింది, కొంచెం వీట్ దొరికింది, ఏదో గోయట్ హార్న్ అంట, న్యూ రెసిపీ చెక్క అయితే దొరికింది మా. ఒక ఐరన్, యారో 6 ఉన్నాయి, పొటాటోస్ కూడా ఉన్నాయి, ఒక క్రాస్ బో కూడా దొరికింది మా నాకు ఇక్కడ. మనమైతే ఇప్పుడు కిందకెళ్ళి మన కొత్తగా దొరికిన గోయట్ హార్న్ అయితే ఏంటో చూద్దాం మామ. నేనైతే దాన్ని మన ఇన్వెంటరీ స్టార్టింగ్లో అయితే పెట్టా.
దీని సౌండ్ అయితే ఏందో చాలా విచిత్రంగా ఉంది మామ. మరి దీనివల్ల ఏమన్నా పిలిగర్స్ స్పాన్ అవుతారేమో, లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతారేమో, నాకు దాని గురించి అయితే ఏమీ తెలియదు మామ. కానీ నేను ఏదో సరదాగా ఉపయోగించే దాని సౌండ్ అయితే ఇంతవరకు వినలేమో నేను ఈ గేమ్లో అయితే. ఇక మనం గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళి మన ట్రాప్ అయితే అప్లై చేద్దాం మామ పిలిగర్స్ మీద. ఇదే కదా ఎంట్రన్స్, ఇటేనా? ఇటే మా ఎంట్రన్స్. ఇక్కడైతే 2 బ్లాక్స్ అయితే కిందకి తవ్వాలి. ఈ ప్లాన్ మొత్తం అయిపోయాక మీకు చేస్తానమా. ఇప్పుడు పెడితే మీకు అర్థం కాదు. మన ట్రాప్ మొత్తం ఫిక్స్ చేయడం అయిపోయాక ఈ పుట్టంకి అయితే ఈ విధంగా ఉంటుంది మామ. మనమైతే ఇక్కడ నుంచి అయితే కిందకి వెళ్ళాలి. ఇక్కడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇక్కడ బయట నుంచి వచ్చి ఇక్కడ పడతారు మామ. ఇక్కడ ఇక్కడ కాదనుకుంటా, ఒక బ్లాక్ కింద వేద్దాం, ఇంకో బ్లాక్ పైన కూడా వేద్దాము. అప్పుడే వాళ్ళు ఇక్కడ యువతలకైతే వాళ్ళు రాలేరు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ కరెక్ట్గా పాయింట్ అయితే పడతారు మామ. అప్పుడు మనం మన స్వాడ్తో అయితే వాళ్ళని చంపేయచ్చు ఈ విధంగా. నేనైతే ఇందాక బ్యాడ్ ఉమెన్ అయితే తాగాను మామ. దీనివల్ల అయితే నాకు ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే కనిపించట్లేదు, కానీ ఇక్కడ టైం పడ్డది మామ. మరి దానివల్ల ఏమీ జరగదనుకుంటా మామ. నాకైతే ఇంతవరకు ఏమీ హానికరగలే మామ ఇంతవరకు అయితే. మనం చూస్తుండగానే ఇక్కడైతే చీకటి పడిపోయింది మామ. నేనైతే పై ఫ్లోర్కి వెళ్తున్నా. ఇక్కడైతే మరీ డార్క్గా ఉంది. ఒక టార్చ్ అయితే ఇక్కడ పెడదాం మామ. నేను మళ్ళీ ఆశాంతం పైకి అయితే వెళ్తున్నా. అక్కడ ఉన్న పిలిగర్స్ ఉంటారేమో చూద్దాం. పిలిగర్స్ అయితే ఎవరు లేరు, కానీ ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడటానికి చాలా బాగుంది మామ. మొత్తం చీకటి పడ్డదిగా, జాంబీస్, స్కెల్టన్స్ వీళ్ళందరూ ఇక్కడ. అక్కడ పిలిగర్ కూడా ఉన్నారు మామ. ఇక్కడ వీళ్ళ పోస్టర్లు తీసేద్దాము. ఇక్కడ ఈ పోస్టర్లు తీసేస్తే ఈ పిలిగర్స్ అవుట్ పోస్ట్ వీళ్ళకి కాకపోయిద్దాము, మందయిద్దాము చూద్దాం. నేను చుట్టూరు ఉన్నాయి మొత్తం తీస్తామా. పిలిగర్స్ అవుట్ పోస్ట్ చుట్టూరు ఉన్నాయి. ఒక 6 or 7 అయినా ఉంటాయి మామ మొత్తం. ఇప్పుడు నాకు ఒకరిని చంపినందుకు పిలిగర్స్ హెడ్ని చంపినందుకు ఒకటి వచ్చింది. ఇక్కడ టోటల్ 3 కలెక్ట్ చేసా. ఇక్కడ ఇంకోటి 4th కూడా కలెక్ట్ చేస్తాను మామ. ఇంకా చాలా ఉంటాయి. కింద పడ్డా పర్లేదు మామ, మనం కిందకి వెళ్ళి మళ్ళీ దీన్ని ఏరుకోవచ్చు. ఇంకా కలెక్ట్ చేస్తూనే ఉన్నామా నేనైతే. ఓ ఎంటర్మెన్, వీడు నన్ను ఏం చేయడు కదా. మనం ఏం చేయకపోతే వీడు కూడా ఏమీ చేయడం అనుకుంటామా మనల్ని అయితే. నేనైతే వాడిని ఏమి అటాక్ చేయను, వాడు వెళ్ళిపోయాడు అనుకుంటామా ఎంటర్మెన్ అయితే. ఈ కింద పడ్డా కిందకి వెళ్ళాకైనా ఈ కలెక్ట్ చేసుకుంటామా ఇవన్నీ బ్యాండర్స్, చుట్టూరు జాంబీస్, స్కెల్టన్స్. ఓ అక్కడేది ఉంది మామ చూస్తుంటే. పిలిగర్స్ దాన్ని బంధించారనుకుంటా మామ. దాన్ని చక్కలాగా చుట్టూరు చేసి అందులో బంధించారు. మనం రేపు మార్నింగ్ అయితే దాన్ని వెళ్ళి తీసేద్దాం. చూస్తుండగానే మార్నింగ్ అయితే అయిపోయింది మామ. ఇప్పుడైతే మనం వెళ్దాం, కొంచెం చుట్టూరు చూసి అంతా సేఫ్ అనిపిస్తే కిందకి వెళ్ళి దాన్ని రిమూవ్ చేద్దాం. ఇక్కడ మనం అప్లై చేసిన ట్రాప్ అయితే తీసామా. ఓ ఇక్కడ పిలిగర్ హెడ్ అను క్రేపర్ కూడా పడ్డారు మామ. మనం అయితే ఇప్పుడు కిందకి వెళ్దాం. ఇక్కడ కూడా వేసేద్దాం, ఎందుకన్నా మంచిది. వాళ్ళు మళ్ళీ అక్కడ నుంచి వాడు యారో కదా, వాడు యారోతో కొడితే మళ్ళీ నాకు హెల్త్ పోయిద్ది. ఇరిగొండ మా ఇద్దరు దొరికారు బక్రాలు. ఇలా అయితే చంపేద్దాం ఫస్ట్. వీళ్ళిద్దరిని అయితే చంపేసామా. వాడు చూడండి మామ, మళ్ళీ అది ఫ్లాగ్ మళ్ళీ ఇంకోటి కూడా దొరికింది పిలిగర్ది. వాడు చూస్తుంటే అవతలైతే ఇంకో పిలిగర్ ఉన్నాడు. ఇక దీనిలో అయితే ఎవరు లేరు మామ. కిందకి దిగాలని ఆలోచించి కిందకైతే దిగేసా. సేఫ్గా ఇటు చుట్టుపక్కల తిరిగి అయితే వెళ్తామా. అక్కడికైతే దాన్ని బంధించిన దగ్గరికి అయితే దాన్ని ఇప్పుడు వెళ్ళి మనం తీసేద్దాం. అంటే మనం వెళ్ళి దాన్ని కాపాడదాం మామ. అది మనకి ఏమన్నా హెల్ప్ చేస్తుందో, లేదంటే మనకి హెల్ప్ చేస్తే మనకి హాని చేస్తుందో చూద్దాం. అక్కడైతే ఒక పిలిగర్ అయితే ఉన్నాడు. వాడు నన్నే చూడలేదు అనుకుంటా. నేనైతే వెంటనే వాడి మీదకి వెళ్ళి వాడిని అయితే దాడి చేస్తామా. వాడికి రాసిపోతూనే వాళ్ళని అటాక్ చేసామా. వాడు నన్ను చూశాడు. వెంటనే చావు 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 గిడియంది మా. ఇన్ని దెబ్బలు కొడుతున్నా చావట్లే. చావురు చావురా చావు చావు. ఓ నేను హారంతో కొడుతున్నానా. ఓకే ఓకే. స్వాడ్తో కొట్టాక వెంటనే ఫస్ట్ దెబ్బకి చనిపోయాడు మా. వాళ్ళు అవతల నుంచి ఎవరన్నా పిలిగర్స్ కొడతారేమో. మనం ఇక్కడ కొంచెం హార్ట్ తక్కువగా ఉన్నాయి మామ. మనం కొంచెం ఫుడ్ తిని బయటికి వెళ్దాం. ఇప్పుడైతే దీన్ని తీసేద్దాం మామ. ఏంటి నేను పికాక్స్తో కొడుతున్నా. యాక్స్తో అయితే దీన్ని బయటికి తీసేద్దాం మామ. ఇది 1:30కి అయితే బయటికి రాలేదా, 2:30కి ఏమో వస్తామని చూస్తా. వచ్చింది మామ. ఇది చాలా క్యూట్గా ఉంది మామ చూడటానికి. బ్లూ కలర్లో గాల్లోకి ఎగురుతుంది ఇది. మరి దీన్ని ఎందుకు బంధించారు మామ వాళ్ళు పిలిగర్స్ అయితే. దీనివల్ల మనకేమన్నా యూజ్ ఉందా. దీని దగ్గరికి వెళ్తే ఏదో క్యూ ఐటెమ్ టు యాలో అని పడ్డది మామ. నేనైతే ఇచ్చేస్తే నా యాక్స్ అయితే తీసుకుని వెళ్ళిపోతుంది. ఇది నన్ను ఏమన్నా జాంబీస్ నుంచి కాపాడుతుందో ఏమో చూడాలి మామ. ఇది అక్కడైతే ఇంకో పిలిగర్ అయితే ఉన్నాడు మామ. వాడైతే వస్తున్నాడు. నేను ఈ గోటార్ని అయితే ఒకసారి యూజ్ చేసి చూస్తా. దీనివల్ల వాడు ఏమన్నా డిస్ట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోతాడా మన దగ్గర నుంచి అని. వాళ్ళు అయితే మా వాడు వస్తున్నట్టే అనిపిస్తుంది. వస్తున్నాడు మా వాడు. ఒక ఏర్ అయితే వదిలాడు. ఇదే మా మనకైతే రీలోడ్ టైంలో చంపేయాలి. వీడిని కూడా చంపేశాం. ఈ పిలిగర్స్ అందరినీ చంపేసిన ఇంకా ఎక్కడి నుంచి వస్తున్నారు మామ వీళ్ళు.
నాకైతే లోపల స్పాన్ పాయింట్ అలాంటిది అయితే ఏమీ కనిపించలే. ఇప్పుడు చుట్టూరు చూసుకుంటూ వెళ్దాం మామ. ఎవరిని ఉంటే వెళ్ళి మళ్ళీ చంపేద్దాం, లేదంటే ఇక మన విలేజ్కి అయితే వెళ్ళిపోదాం. చుట్టూరు చూసుకుంటూ వెళ్దాం. నాకైతే ఇంతవరకు ఎవరూ కనిపించలే మామ. మళ్ళీ ఒకసారి గోట్ హార్న్ అయితే వద్దాం. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, లేదంటే మళ్ళీ ఇక్కడికే రావచ్చు పిలిగర్స్ అయితే. నాకైతే ఎవరూ కనిపించలే. నేనైతే ఇక మన విలేజ్కి అయితే వెళ్ళిపోతాను మామ. అక్కడ ఇప్పుడు చూస్తుంటే చీకటి పడేటట్టుగా ఉంది. నేను వెంటనే వెళ్ళి అక్కడ నిద్రపోతామమ్మా ఈ రోజుకైతే. మనమైతే మన విలేజ్కి అయితే వచ్చేసామా. మేబీ మన విలేజర్స్ అందరూ అయితే ఈ పాట నిద్రపోంటారు. ఓ ఇదేంటి ఏదో పడ్డది మావా నా మీద అయితే, ఏదో నా ఒంటి నుంచి ఏదో రెడ్ కలర్లో ఏదో పైకి వెళ్తున్నామా సింబల్స్ లాగా. నా బ్యాగ్ ఓపెన్ చేసి ఇన్వెంటరీ ఓపెన్ చేసి చూసినా నాకేం కనిపించట్లా. కానీ నాకేంటో శరీరంలోంచి బయటికి వెళ్తూ ఉన్నాయి మామ. మనమైతే బయటికి వెళ్దాం, ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం. ఇక్కడైతే నా లోపల నుంచి వస్తున్నట్టు ఉన్నాయి మామ. ఈ రెడ్ కలర్లో కళ్ళు లాగా వస్తున్నాయి. మనం ఒకసారి నిద్రపోదాం. మన రిస్పాన్ పాయింట్ కూడా ఇక్కడ సెట్ అయిపోతుంది. మన విలేజ్ మీద అయితే టేడి పడింది మామ. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి మన విలేజర్స్ని చంపేస్తూ ఉంటారు. మనం వీళ్ళని అయితే కాపాడాలి. దీన్ని అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మామ.